ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈరోజు మనము లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన ఒక రిక్వెస్టెడ్ కామెంట్ గురించి అయితే చెప్పుకుందాము. ఒక సిస్టర్ అడిగారు, ఇంట్లోని ఉండకుండా నా భర్త బయటికి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు, మాట్లాడితే చాలు బండి వేసుకొని బయట తిరుగుతూనే ఉంటాడు, ఇలాంటి భర్తని కట్టడి చేయడం ఎలా అని చెప్పేసి. మరి చాలా మంది మగవాళ్ళు ఏంటి అని అంటే ఇంట్లో ఉండడానికే ఇష్టపడరు. ఇంట్లో వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా భార్యని గయ్యాలి గంపలాగా, అలాగే ఆవిడ మాటలు నాకు నచ్చలేదంటూ, మరికొంతమంది ఏమో ఇంటికి వస్తే నరకాన్ని చూపిస్తున్నారు అంటూ ఏవో ఒక సాకులు చెప్పి బయటికైతే వెళ్ళిపోతూ చెడు తిరుగుళ్ళు, చెడు స్నేహాలు అయితే చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బయట వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఇంట్లో వాళ్ళని చులకనగా చూస్తూ ఉంటారు. రేపొద్దున్న అన్ని రోజు మీకు చెయ్యొంగినా కాలొంగినా లేదా మీరు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఆరోగ్యం బాగోపోయినా వాళ్లే చూడవలసింది. అంతేకాకుండా మీకు ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇంట్లోని సదుపాయంగా చేయబట్టే మీరు బయటికి వెళ్ళగలుగుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఎక్కడికి కూడా తీసుకువెళ్లకుండా వీళ్లే వెళ్ళిపోతూ ఉంటూ, కొంతమంది అయితే మరీ దారుణం అండి. టూర్లకు వెళ్తారు, భార్యని ఇంట్లో వదిలేసి ఇంటికి తాళం కప్పలాగా నువ్వు పిల్లల్ని చూసుకో, పిల్లలు స్కూల్ మానేస్తే ఎలాగా, వాళ్ళకి స్కూల్కి వెళ్ళాలి కదా, వాళ్ళు మళ్ళీ ఆబ్సెంట్ పడిపోతుంది అని చెప్పేసి భార్యని పిల్లల్ని ఇంట్లో వదిలేసి చక్కగా ఫ్రెండ్స్ తోని టూర్లు అయితే వేసుకుంటూ ఉంటారు. ఒక్కసారంటే ఓకే, సంవత్సరానికి ప్రతిసారి వాళ్లతోనే, ప్రతి సంవత్సరం 4-5 సార్లు వాళ్లతోనే ట్రిప్పులు వేసుకుంటే మరి ఇంట్లో పిల్లలు పెళ్ళం ఏమైపోవాలి? ఆ తర్వాత మంచి వాళ్ళైతే పర్వాలేదు, అలానే ఇంకా మీ మీద ధ్యాసతోని పిల్లల మీద, పిల్లల పెంపకం మనదే కదా బాధ్యత అని అనుకున్న వాళ్ళైతే పర్వాలేదు. వీడిలాగే నేను తిరగాలి, నాకేంటి, నా ఫ్రీడమ్ని నేనెందుకు వదులుకోవాలి, నా ఎంజాయ్మెంట్ని నేనెందుకు వదులుకోవాలి అనుకున్న వాళ్ళు, చెడు తిరుగుళ్ళు తిరిగే వాళ్ళు, ఆలోచన బాగోలేని వాళ్ళు ఏం చేస్తారు? తప్పుదోవను పట్టేస్తారు. అంతేకాకుండా కొంతమందికి ఇంటెన్షన్ ఉంటుంది, వీడు వెళ్ళిపోతే నేను ఇంకొకరితోని అన్నట్టుగా ఉంటారు. అప్పుడే ఇదిగో ఇలాంటి ఘోరాల నేరాలు అయితే జరుగుతాయి. మరి అందుకనే ఇలాంటివి జరగకుండా ఉండేందుకు, ఆరోగ్యంగా ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఇంట్లో శుభాలు కలగాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఒక చక్కటి మంత్రము, ఇంకా అలాగే ఒక చిన్న తంత్రం అయితే చెప్తున్నాను. ఆ తంత్రం అయితే చెయ్యండి. మగవాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. దానికి సంబంధించి ఇది ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళకి పనిచేయదు. అయితే మీ తలలోని వెంట్రుకలు ఉంటాయి కదా, ఎన్నో ఊడుతూ ఉంటాయి. 4 తీసుకోండి, 4-5 తీసుకోండి. చక్కగానే ఒక నల్లటి దారానికి పేనేసేయండి, దాన్ని అంటే కలిపి చుట్టేసేయండి. చుట్టేసి నల్లటి దారం అంటే ఇక్కడ మీరు మొలతాడైనా తీసుకోవచ్చు. అది కూడా ఏంటి అని అంటే ఈ నైలాన్ ఉంటుంది కదా, నైలాన్ తాడు తీసుకున్నా కూడా పర్వాలేదు. చక్కగా అది నల్లగా మెరుస్తూ ఉంటది కదా, దానికి చుట్టేసేయండి. ఈ తల వెంట్రుకలు చుట్టేసి వాళ్ళ ఎడమ కాలి కిందన కట్టేసేయండి. మామూలుగా దిష్టికి అని చెప్పేసి కట్టేసేయండి. కట్టేసి మీరు ఈ మంత్రము ప్రతిరోజు కూడా చదువుతూ ఉండండి. వాళ్ళు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కట్టబడినట్టుగానైతే ఉండిపోతారు. ఖచ్చితంగా జరుగుతుంది. మంచిగానైతే చెయ్యండి, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ముఖ్యంగా నువ్వు భార్యని ఇంట్లో పెట్టేసి అది ఒక ఖైదులాగా చేసేసి, ఇంటిని ఒక జైల్లాగా చేసేసి ఇంట్లో ఉంచేసి మీరు బయటికి వెళ్ళిపోయి బయటికి తిరిగి ఎంజాయ్మెంట్ చేస్తే గనక రేపొద్దున్నన్ని రోజు మీకు అది ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తుంది. ఏ రూపంలోనే కాదు, మీరు ముసలవగానే మీకు వెంటనే అది తగులుతుంది. ఏ కాలో చెయ్యో ఖచ్చితంగానైతే వంగిపోతాయి. అప్పుడు ఇంట్లోనే కట్టబడినట్టు మీకే అయిపోతుంది. అప్పుడు ఇంట్లో కూడా కాదు, బెడ్కి అతుక్కుపోవడం ఖాయం. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా చూడండి, ఇలాంటి పనులు చేయకండి. అయితే ఇక్కడ నేను అపరాజిత స్తోత్రాన్ని అయితే మీకు అందిస్తున్నాను. అపరాజిత స్తోత్రం చాలా మందికి తెలుసు. మీకు కావాలి అని అంటే గూగుల్లోకి వెళ్ళి అపరాజిత స్తోత్రం PDF ఇన్ తెలుగు అని టైప్ చేయండి. టైప్ చేస్తే వస్తుంది. అలాగే బయటన దేవుడు షాపుల్లోని పుస్తకాలు అమ్ముతూ ఉంటారు కదా, ఆ పుస్తకాల్లోని కూడా అపరాజిత స్తోత్రం అని ఉంటుంది. తీసుకొని చక్కగా ప్రతిరోజు కూడాను అది మీరు పారాయణ చెయ్యండి. చిన్నదే, పెద్దదేం కాదు అది.
అపరాజిత స్తోత్రం చదివితే ఖచ్చితంగా ఏంటి మీకు ఇంట్లోని శుభాలు జరుగుతాయి, అలాగే శత్రు వినాశనం అనేది జరుగుతుంది. చాలా మంది మగవాళ్ళకి నేర్పుతూ ఉంటారండి. అది ఫ్రెండ్స్ కావచ్చు, అవతల వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా అంటే వాళ్ళ సిస్టర్స్ కావచ్చు, లేదా అంటే మీ అత్తమామలు కావచ్చు. భార్యాభర్తల్ని వేరు చేయకూడదు. వాళ్ళిద్దరూ జీవితాంతం 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు. వాళ్ళిద్దరిని వేరు చేస్తూ ఉంటే అవతల వాళ్ళు మీకు శత్రువులతో సమానం. కాబట్టి అవతల వాళ్ళకి ఈ ఇబ్బంది, ఈ ఎఫెక్ట్ అనేది తగిలిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఈయన పడి ఉంటాడు. మీరు ఈ రకంగానైతే తంత్రము ఇంకా అలాగే మంత్రాన్ని ఉపయోగించి చక్కగా చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా పనికొస్తుంది. ఇంకా అలాగే ఆంజనేయ స్వామికి పూజ అయితే చేయించండి. నిమ్మకాయలు పెట్టి పూజ చేయించండి. అలాగే వారానికి ఒకసారి ఆ నిమ్మకాయ వస్తుంది కదా ఆంజనేయ స్వామి దగ్గర, కాళ్ళ దగ్గర పెట్టిన నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయని తీసుకొని సగాన్ని కట్ చేసి ఒక అరబద్ద తలకి రాసేసేయండి. చుండ్రు పోతుంది అని చెప్పి అబద్ధం చెప్పి రాసేసేయండి. రాస్తే తల మీద ఏదైనా దుష్టగ్రహం ఉంటే అవి పోతాయి. మరి ఈ రకంగా చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోనే అన్ని వస్తూ ఉంటాయి. అటు బ్యూటీ టిప్స్ కి సంబంధించినవి, ఇంకా అలాగే కొన్ని మెడికేటెడ్ క్రీమ్స్, ఇంకా అలాగే సోప్స్ గురించి అయితే చెప్తూ ఉంటాను. ఇంకా అలాగే మంత్ర తంత్ర యంత్రాల గురించి కూడాను మన ఛానల్లోనైతే వస్తూ ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, షేర్ చేయండి మరికొంతమందికి ఈ వీడియోని. అలాగే రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.